మెదక్ ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇలా టీఆర్ఎస్ కూడా మనం అట్లే లింక్ చేసుకుంటే బాగుంటుందేమో. 2001 ఏప్రిల్ 27 జలదృశ్యం టీఆర్ఎస్ ఆవిర్భావం. 2022 అనుకుంటా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. ప్రజలు 2024 జూన్ 4వ తారీఖు నాడు బీఆర్ఎస్కి సిఆర్ఎస్ ఇచ్చిర్రు. కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి భారత పార్లమెంట్లో మీ ప్రాతినిధ్యం అవసరం లేదని 0 సీట్లు ఇచ్చిర్రు. ఈ సిమిలారిటీస్ అన్ని చూస్తుంటే నాకు నాటి నక్సల్ స్టార్ట్ చేసినటువంటి కొండపల్లి సీతారామయ్య గారు స్టార్ట్ చేసినటువంటి జగిత్యాల జైత్రయాత్ర ఎట్లయితే 2026లో ముగిసిపోయిందో అదే రీతి లోపల గౌరవనీయులు టీఆర్ఎస్, బీఆర్ఎస్, సిఆర్ఎస్ తర్వాత ఈ జైత్రయాత్ర కూడా అటే పోతుందేమో అని నాకు చాలా స్పష్టంగా అనిపిస్తూ ఉంది. ఒక మాట మరి కేసీఆర్ గారు మేము చేయలేకపోయినాం, లేదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా పనిచేస్తలేవు, ఇస్తలేవు, రైతన్నలను ఆదుకుంటలేవని, రైతు కష్టం వచ్చిన రోజు ఉండాలని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని 2016లో నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ప్రారంభించిన కొత్తలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో చేరింది. కొద్ది రోజులు ఉన్నారు, 2020 దాకా భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఫసల్ బీమా యోజనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉండే. ఏమైందో తెలియదు కానీ 2020 తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫసల్ బీమా పథకాన్ని ఆపేసినారు. దాన్ని తర్వాత వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు కూడా ఆ ఫసల్ బీమా పథకాన్ని ఆపేసి అసలు ఇవాళ ఏం ఇన్సూరెన్స్ ఉందో కూడా రైతుకి ఏ పంట పోతే ఏ నష్టపరిహారం ఇస్తారనేది ఈ రోజు దాకా ఒక ఇన్సూరెన్స్ కూడా లేకుండా రైతన్నల్ని గాలికి వదిలేసినారు. ఇది ఈ 2 పాలకుల యొక్క పొరపాటు వల్ల, కేసీఆర్ గారి వల్ల, తర్వాత వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల పాలన వల్ల ఇప్పటికీ రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా లేక రకరకాలైనటువంటి అవస్థలు పడుతూ ఉన్నారు. దయించి మీడియా మిత్రుల అటెన్షన్ని నేను ఒక 7 ఊర్లకే, చేగుంట, నార్సింగి, మాసాయిపేటలో హైవే మీదనే 7 గ్రామాల వైపు తీసుకెళ్తే వడ్ల ఆరబోస్తారు, రోడ్ల మీద ఎట్లా ఆరబోస్తారో అంతకంటే ఎక్కువగా వడగళ్ళ వానబడి రైతులకి కన్నీళ్లు మిగిల్చింది. ఇప్పుడు ఆ రైతన్న ఒక్కొక్కరు కౌలు రైతు 5 ఎకరాలు, 8 ఎకరాలు, 10 ఎకరాలు, 12 ఎకరాలు చేసుకున్నటువంటి రైతులకి ఇలా నష్టపరిహారం ఎట్లా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అనే దానికి ప్రభుత్వం దగ్గర ఒక అంచనా లేకపోవడం వల్ల రైతన్నలు ఇబ్బంది పడతా ఉన్నారు. దేశవ్యాప్తంగానేమో దాదాపు 78.4 కోట్ల మంది రైతులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఫసల్ బీమా పథకం లోపల సభ్యత్వం తీసుకుంటే దాదాపు ఇప్పటి వరకు 22.7 crores ఆఫ్ ఫార్మర్స్కి ఏ రకంగా నష్టం జరిగినప్పటికీ కూడా భారత ప్రభుత్వం ఫసల్ బీమా యోజన కింద చేయూతను అందించింది. కానీ ఈ రాష్ట్రంలో పోయినసారి వరదలు వస్తే కొట్టుకుపోయిన పంటలకి ఈ రోజు దాకా అసలు ఏం లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. కేవలం 2 to 5% డబ్బులు కడితే రైతన్నలకి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ఫసల్ బీమా పథకం కింద లభించేది. రైతన్న బాగుండేటోడు. మాటలు చెప్పమంటే బాగా చెప్తారు కానీ చేతులకు వచ్చేసరికి ఏం లేదు. ఎద్దేడిచిన వ్యవసాయం, రైతు ఏడిచిన రాష్ట్రం బాగుపడదు ఏం చెప్తారు. కానీ ఇలా తెలంగాణలో అకాల వర్షాల వల్ల గత సీజన్లో జరిగిన, ఈ సీజన్లో జరిగిన అకాల వర్షాల వల్ల రైతన్న కష్టపడుతున్నాడు, నష్టపోయిండు. దానికి నష్టపరిహారం ఇవ్వాలని ఎకరాకి మినిమం 50,000 రూపాయల నష్టపరిహారం నా పార్లమెంటు పరిధి లోపల జరిగినటువంటి వడగళ్ల వానలో నష్టపోయినటువంటి రైతన్నలకు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక నిన్నటి పంచాయతీకి వస్తే, నిన్నటి పంచాయతీ గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవాలని అనుకుంటే ఇద్దరు కలిసి ఏం మెసేజ్ పంపించారో ఒకసారి ఆలోచించుకోవాలి. మనం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారిని తీసుకొని నిన్న రేవంత్ రెడ్డి గారు ఏ కాళేశ్వరం దగ్గరికి వెళ్ళినారో అదే కాళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వచ్చినారు. కేసీఆర్ అవినీతిని కక్కిస్తాం. నేను లాస్ట్ ప్రెస్ మీట్లో ఒకసారి మీకు పేపర్ కటింగ్స్ కూడా అన్ని చూపించినాం. 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది.